ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 9వ అధ్యాయము 30వ వచనం నుండి 32 వచనాల వరకు ధ్యానించుకుందాం. వారక్కడ నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండిరి. అది ఎవరికి తెలియుట ఆయనకి ఇష్టము లేకపోయింది. ఎలైనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారాయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. వారు ఆ మాట గ్రహింపలేదు కానీ ఆయన నడుగా భయపడిరి. ప్రియదేవునికి బిడలారా, అనేక మారులు యేసు ప్రభు వారి ప్రయాణాలలో పలానా చోట యేసు ప్రభు ఉన్నారు అనే మాట ఒక్కరి చెవులు పడిన వెంటనే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక్కసారిగా గుమ్ముకూడి ఆ ప్రాంతానికి వెళ్ళి యేసు ప్రభును కలుసుకోవడం అనేది జరిగేది. యేసు ప్రభు ఎక్కడున్నా, కొండల్లో ఉన్న కొండల మీదకి పరుగులెత్తి వెళ్ళేవారు, ఎడారిలో ఉన్న ఎడారిలోనికి పరుగులెత్తుకొని వెళ్ళేవారు, సముద్ర ప్రాంతంలో ఉన్న సముద్రం దగ్గరికి వెళ్ళిపోయేవారు. సాధారణంగా ఆయన తినడానికి కూడా అవకాశం లేని రీతిగా ఆయనను వెంబడించేవారు. అదే మాదిరి ఈరోజు గలిలయ గుండా వెళుతున్నాడు. అయితే తన శిష్యులకు ముందే హెచ్చరిక చేశాడు. ఎవ్వరికి కూడా నేను గలిలయ ప్రాంతంలో వెళుతున్నానని చెప్పవద్దు. ఎందుకో ఎవరికి తెలియడం నాకు ఇష్టం లేదు, ఎవరు నా గురించి కనుక్కోవడం నాకు ఇష్టం లేదు, ఎవరు నా ముందుకు వచ్చి ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పినప్పుడు అక్కడ తన శిష్యులు ఆ విషయాన్ని మనసులో గుర్తుంచుకున్నారు. ఎందుకు అంటే చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రభు వారితో మాట్లాడబోతున్నాడు. ఈ ప్రయాణాల్లో ఆయన స్వస్థపరచడం కానీ, మహత్కార్యములు చేయడం కానీ, ఒక పరలోకం గురించి ఉపదేశించడం కానీ కాదు. తన హృదయము కలవరపడుతూ జరగబోతున్న కొన్ని సంభవాల గురించి ఆయన గ్రహించి తన శిష్యులకు తన గురించి ఆయన బోధిస్తూ, తను పరలోకం నుంచి భూలోకానికి మనిషిగా వచ్చి ఏమి చెయ్యాలని ఆయన సంకల్పం కలిగి ఉన్నాడు, పరలోకపు తండ్రి ఈ భూలోకానికి పంపించడానికి గల కారణం ఏమిటో ఆయన అనేక విషయాలు బోధిస్తూ ప్రయాణం చేసి వస్తూ ఉన్నాడు. అవునండి, యేసు ప్రభువారు పరలోకం నుంచి భూలోకానికి వచ్చింది మనందరి పాపములు క్షమించడానికి, మన రోత బ్రతుకును మార్చడానికి. ఆయన బోధించినప్పుడు తను ఏ విధమైన స్థితిలో వచ్చారు. అపోస్తలుడు పౌలు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి ఆయన అంటాడు, యేసు క్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపి అయి ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు కానీ మనిషి కుమారుగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తన్ను తాను రిక్తునిగా చేసుకుని శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడు. యేసు ప్రభువారు వచ్చింది దేనికి అంటే తనను తను తగ్గించుకుంటూ ఈ అహంకారముతో జీవిస్తున్న మానవ జాతిని తన వలె తగ్గింపు స్వభావము కలిగి ఉండాలని ఆయన బోధించడానికి, ఒక మోడల్ రోల్గా అందరి మధ్య నడవడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన సంగతి ప్రభువారు తెలియజేస్తున్నారు. అదే సమయంలో ఆయన ఒక చాలా ఇంపార్టెంట్ విషయం తన శిష్యులకు బోధించారు. ఏంటంటే మనుష్య కుమారుడుగా వచ్చిన మహిమగల దేవుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు. వాస్తవానికి యేసు ప్రభు 100% దేవుడు. పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గర్భం ధరించి కుమారుడుగా కన్నది. యేసు ప్రభు వారు 100% ఆయన దేవుడు. అయితే అలంకార రీతిగా
దేవుడైనప్పుడు కూడాను మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు కనుక, చూడడానికి ఆకారమందు మనుషులుగా కనబడుతున్నాడు కనుక ఆయన ఈ పదం ఎలా వాడుతున్నాడంటే, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుతున్నాడు. మనుష్య కుమారుడు అంటే ఆయనే 100% దేవుడుగా ఉన్నటువంటి యేసు ప్రభువారు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు. వారు ఆయనను చంపెదరు. చంపబడిన 3 దినముల వరకు 3 దినమునకు ఆయన లేచునని వారితో చెప్పాను. చాలా అద్భుతమైన విషయం. మనుషులు యేసు ప్రభును దేవుడిగా గ్రహించక చంపేస్తారు. ఆయన చావబోతున్నాను అని చెప్పి ఆ మాట తన శిష్యులకు బోధిస్తూ గలిలయ ప్రాంతంలో నడుస్తున్నప్పుడు, అందుకే మనుషులను ఆయన రానివ్వలేదు. ఎందుకంటే ఇది ఒక చాలా ప్రాముఖ్యమైన వార్త. తన శిష్యులు ఆ వార్త విన్న వెంటనే ఎంతో కంగు తింటున్నారు. ఏంటి, ఆయన చనిపోతాడా అని. అయితే యేసు ప్రభువారు మనుష్య కుమారుని మనుషులు చంపేస్తారు, ఆయన చంపబడిన తర్వాత 3 దినములలో ఆయన మళ్ళా తిరిగి లేచును అని చెప్పి ఆయనకి చెప్పినప్పుడు వారైతే ఎంతో కంగారపడుతున్నారు. చంపబడ్డమేంటి, ఆయన లేవనెత్తబడ్డమేంటి, ఇదంతా విచిత్రంగా ఉంది అని వారిలో వారు తమంతట తాము ఆయన గురించి ఎంతో తొందరపాటు లేక ఎంతో కలవరతతో ఆలోచిస్తూ ఉన్నారు. నిజమే, ప్రపంచంలో చాలామంది వచ్చి బోధించే బోధకులే కానీ, గురువులు అనబడిన వారు కానీ సజీవంగా సమాధి చేయబడితే మేము మరలా లేస్తామన్నారు. సజీవంగా సమాధి చేయబడ్డారు, లేచారు, మరలా వారు చచ్చిపోయారు. కానీ యేసు ప్రభువారు అలాంటి అనుభూతి కలిగిన వ్యక్తి కాడు. యేసు ప్రభుకు ఉన్నటువంటి అద్భుతమైన స్థితి ఏమిటంటే, ఆయన కలువరి శిలువలో మానవుల కొరకు ఆయన చనిపోవడానికే వచ్చాడు. మానవుడు చేసిన ప్రతి పాపం నుండి వారిని పరిశుద్ధత కలగాలి అంటే అందరి పాప విమోచన కొరకు పరిశుద్ధుడైన దేవుడు రక్తము చిందించాలి. ఆయన రక్తము వలననే సకల పాపములు, రోగములు, ప్రతి మనిషి యొక్క జీవిత విధానాలు పవిత్రపరచబడుతుంది. యేసు ప్రభువారు అందుకే ఈ లోకానికి రావటం జరిగింది. ఆయనను చంపెదరు. చంపబడిన 3 దినములకు ఆయన లేచును. చంపబడిన తర్వాత ఆయనకి సమాధి చేసి ఒక స్థలములో ఉంచుతారు. కానీ 3 దినాల తర్వాత తిరిగి ఆయన లేవడం అనేది విశేషమని యేసు ప్రభువారు వారికి ఆ మాటను తెలియచేస్తూ ఉన్నాడు. అవును, యేసు ప్రభువారు చనిపోయి 3 దినాల్లో లేచినట్లుగా ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తికి కూడాను ఈ పునరుత్థానపు శక్తి అనేది కలిగి ఉండలేదు. చనిపోయిన ప్రతి ఒక్కరు పాతి పెట్టబడ్డారు, కుళ్ళిపోయారు. నేటి వరకు వారి యొక్క ఎముకలు సమాధిలలో ఉన్నాయి. కానీ యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచినప్పుడు తనకు చుట్టినటువంటి ఆ తెల్లటి నారబట్ట అది చక్కగా హోల్డ్ చేయబడి, మడత పెట్టబడి సమాధిలో ఉంచడం అనేది ఆ దినం వారు చూడగలిగారు. యేసు ప్రభు శరీరములో ఎముక కానీ, మాంసము కానీ, ఎలాంటి పరిస్థితి కానీ అక్కడ విడువబడలేదు. యేసు ప్రభు వారు సజీవముగా మరి లేచినప్పుడు తన వస్త్రం మాత్రమే, ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి వస్త్రం మాత్రమే తీయబడింది తప్ప తను మహిమగల వస్త్రము ధరించుకున్న తర్వాత తన దిగంబరత్వం కానీ ఈ శరీరతత్వం కానీ కనబడదు. ప్రకాశమానమైన కాంతి వెలుతురు మాత్రమే కనబడుతుంది. ఇప్పటి వరకు యేసు ప్రభును ప్రజలు చూచింది మామూలు మట్టి శరీరము, సామాన్యమైన శరీరం. కానీ ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత అది మహిమగల శరీరముగా మలచబడింది.
మహిమగల శరీరముగా అది మార్చబడింది. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు తన యొక్క మరణ పునరుత్థానము గురించి తన శిష్యులకు తెలియచేశారు. అయితే వారు ఆ మాటను గ్రహించలేక ఈవెన్ ఆయనకి ఆ సంఘటన అడగడానికి కూడా భయపడ్డారు. ఇది ఎలా జరుగుతుందయ్యా, మీరు మాతోనే కదా ఉన్నారు, మాతో కదా మాట్లాడుతున్నారు, మా మధ్య ఉంటున్నారు, మీరు చనిపోవడం ఏంటి, లేవడం ఏంటి, పునరుత్థానం అవ్వడం ఏంటి, ఇది అంతా కూడా మాకు ఎంతో కన్ఫ్యూజన్గా ఉంది, మాకేమి అంతు చిక్కట్లేదు అని ఒక శిష్యుడు కూడా యేసు ప్రభును ప్రశ్నించే తెగింపు లేదు. వారు భయపడిపోతున్నారు యేసు ప్రభును చూసినప్పుడు. ఏంటి అసలు ఆయన చెప్పే మాటలు, అసలు ఇది జరుగుతాయా అని చెప్పి కలవరపడుతున్నారు. యేసు ప్రభు పునరుత్థానుడై లేచిన తర్వాత వారందరికీ అర్థమైంది యేసు ప్రభు వారు మృత్యుంజయుడై లేచాడు, యేసు ప్రభు వారు మరణము గెలిచి లేచిన వాడని, యేసు ప్రభు వారు చనిపోయిన సరే ఆయన బ్రతుకుతాడని అప్పుడు వారికి అర్థమైంది. కనుక ఈరోజు మరి సామాన్యమైన శరీర సంబంధమైన మనుషులు, లోక సంబంధమైన మనుషులైతే యేసు ప్రభు పునరుత్థాన శక్తి గురించి గ్రహించలేకపోతున్నారు. కానీ ఆత్మీయులైతే యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానపు శక్తి గురించి స్పష్టంగా గ్రహించగలరు. యేసు ప్రభు వారి యొక్క అద్భుతమైన దైవిక శక్తి గురించి సామాన్యమైన లోక ప్రజలైతే అర్థం చేసుకోలేరు, కానీ దైవికమైన ప్రజలైతే అది అర్థం చేసుకోగలరు. ఈరోజు వర్తమానం వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీకు అట్టి పునరుత్థానము కావాలని ఆశపడుతున్నారా? యేసు ప్రభువారు ఒక సందర్భంలో అంటాడు, నేను పునరుత్థానమును జీవమునై ఉన్నాను, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. అవునండి, ఎలాంటి వ్యక్తి అయినా మనం ఒకవేళ ఎలాంటి దురవస్థలు పడున్నా యేసు ప్రభు పట్ల విశ్వాసం కలిగి జీవిస్తే నిశ్చయంగా మనకు విజయము తథ్యం. చనిపోయినా సరే వారు జీవిస్తారు అని ప్రభు చెప్పిన మాట వాస్తవంగా మన జీవితాలకు నెరవేరుతుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో పునరుత్థానమును జీవమునై ఉన్న యేసు ప్రభు వారు తను చనిపోయి తిరిగి లేస్తానని చెప్పిన మన ప్రభు, అవును, ఆయన మృత్యుంజయుడు. కనుక రండి, ఆయన శక్తి పొందడానికి తనకు ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకే స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ యందు విశ్వాసము కలిగి జీవించడానికి మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన సమయం కొరకు స్తోత్రాలు. లోకానికి రానైనటువంటి రక్షకుడైన దేవుడవు మీరే ప్రభువా. మా పాప దోషముల నిమిత్తం మీరు కలువరి శిలువలో చంపబడి చనిపోయి మీ రక్తము కార్చి మా పాపాలు కడిగి పునరుత్థానపు శక్తితో మమ్మను లేవనెత్తి మీకు మహిమకరణ ప్రజలుగా చేస్తున్న దేవుడవు మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. మీకే మహిమ ఘనత ప్రభావములు. రండి ప్రభువా, ఈ ప్రశస్తమైన సమయంలో మీరు దర్శించండి, మీరే దీవించండి. ఈ వాక్యం మా జీవితాలకు దీవెనకరంగా ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.